పాకం దగ్గర ఉన్నటువంటి శ్రీ విఘ్నేశ్వర పిరమిడ్ మహాశక్తి క్షేత్రం నుంచి మాట్లాడుతున్నాను. ఇక్కడ పత్రిజీ మహిళా చైతన్యం కార్యక్రమం 3 రోజులు ఎంతో అద్భుతంగా మేడం వాళ్ళు కండక్ట్ చేయడం జరిగింది. ఇక్కడ శైలజ మేడంతో పాటు రాజమండ్రి నుంచి మాస్టర్స్ 15 మంది రావడం జరిగింది. అంటే ఈ నెల జూలై మంత్ 19, 20, 21 ఈ 3 రోజుల కార్యక్రమానికి మేడం వాళ్ళు 18వ తారీఖునే ఇక్కడికి చేరుకోవడం జరిగింది. ఇక్కడ మేము రెగ్యులర్గా సెంటర్కు రావడం జరుగుతుంది. అంటే 3 రోజుల ప్రోగ్రాం కాబట్టి ముందు రోజుగా ఇక్కడికి వచ్చి ఇక్కడ జరిగేటువంటి కార్యక్రమానికి కావాల్సినటువంటి అరేంజ్మెంట్స్ ఇక్కడ చేయడం జరుగుతుంది. అలా 18వ తేదీ మార్నింగ్ మేడం వాళ్ళు వచ్చారు. మేడంతో పాటు మేడం సభ్యులందరూ కూడా వచ్చినారు. అసలు 18వ తారీఖు కంటే ముందు 17వ తారీఖు ఇక్కడ క్లీనింగ్ అంతా పిరమిడ్ క్లీనింగ్ అంతా చేయడం జరిగింది. ఎప్పుడైతే మేడం వాళ్ళు 18వ తారీఖు ఇక్కడ వచ్చినారో ఆ రోజు నుంచి ఇక్కడ వాతావరణం అనేది కంప్లీట్గా మారిపోయింది అనమాట. పిరమిడ్ ఎనర్జీ అనేది ఈ ప్రకృతి, ఈ చెట్లు, ఈ పిరమిడ్ ఎనర్జీ ఎంతో అద్భుతమైనటువంటి ఎనర్జీ అనేది మేము ఫీల్ అవ్వడం చూసాము. అంటే ముందు రోజు కంటే కూడా మేడం వాళ్ళు ఎప్పుడైతే వచ్చారో ఆ రోజు మధ్యాహ్నం లంచ్ అరేంజ్ చేయడం జరిగింది. అసలు మేము చేయడానికంటే కూడా ఆ రోజు కొంచెం తక్కువగానే చేసాము. కానీ తక్కువగా చేసినా కూడా ఆ ఫుడ్ కూడా మిగిలిపోయిందనమాట. అంటే మేము ఇక్కడ రెగ్యులర్గా వస్తున్నప్పుడు మేము ఫుడ్ దగ్గర బాగానే తింటుంటాము. ఆ రోజు మధ్యాహ్నం మాకు అస్సలు ఆకలి రావడం లేదు. అది ఒక మిరాకిల్ అన్నమాట. మేము ఆ అనుభూతి అనేది ప్రత్యక్షంగా అనుభవించినాము. అలాగే సాయంత్రం క్రిస్టల్ పిరమిడ్లో మేమందరం కూడా కూర్చొని మెడిటేషన్ చేసాము. క్రిస్టల్ పిరమిడ్లో చాలామందికి కూడా ఎంతో అనుభవాలను మేము షేర్ చేసుకున్నాము. అలా మరుసటి రోజు 19వ తారీఖు 3 గంటల నుంచి 7 గంటల వరకు ఎంతో అద్భుతమైనటువంటి సామూహిక ధ్యానాన్ని మేడం సన్నిధానంలో మేమందరం కూడా కూర్చొని చేయడం జరిగింది. అసలు 4 గంటల సేపు ధ్యానం చేస్తున్నంతసేపు మేము అసలు అనుభూతిని మేము పొందినటువంటి ఆత్మానందం ఏదైతే ఉందో అది మాటల్లో వర్ణించలేమన్నమాట. మేడం స్టేజ్ పైన కుర్చీలో కూర్చున్నప్పుడు అసలు మేడం దగ్గర మేము పత్రి సార్ రూపాన్ని మేము చూడడం జరిగింది. పత్రి సార్ ఎనర్జీ అక్కడ మేము ఫీల్ అయినాము. మేడం కూర్చొని 4 గంటల సేపు ధ్యానం చేస్తున్న కొద్దికి అసలు మాకే ఆశ్చర్యంగా ఉంది. ఇక్కడ కొంతమంది 1 అవర్, హాఫ్ అన్ అవర్ కూడా కూర్చోలేని మెడిటేటర్స్ ఉన్నారు. అలాంటి వాళ్ళు కూడా ఆ 4 గంటల సేపు ఆ టైంని ఎంతో గోల్డెన్ టైం అనుకొని ఎంత సద్వినియోగం చేసుకున్నారంటే అసలు వాళ్ళకే ఆశ్చర్యంగా ఉంది. మేము ఆ 4 గంటల సేపు కూర్చున్నాము అన్నంతగా వాళ్ళు చెప్తుంటే అసలు ఇంకా మేడం దగ్గర ఇంకా మనం ఎంతో నేర్చుకోవాల్సింది. జ్ఞానం కానీ ఆ మెడిటేషన్లో వచ్చేటువంటి ఆ ఎనర్జీ ఫ్రీక్వెన్సీని కానీ ఇంకా చాలా అందుకోవాలనేసి ఎంతో తపనతో ప్రతి క్షణం మేము ఎదురు చూస్తున్నాము. అలాగే రోజు కూడా 10 గంటల సేపు ధ్యానం, స్వాధ్యాయం, సజ్జన సాంగత్యం, ఎంతో సాంస్కృతిక కార్యక్రమాలు ఆటల ద్వారా మేడం అయితే ఈవినింగ్ 7:30 to 8:30 వరకు ప్రాక్టికల్స్ చేపిస్తారు. ఆ ప్రాక్టికల్స్ అయితే మేము అసలు పొందినటువంటి ఆత్మ అనుభూతి ఉంది చూడండి. అసలు ఒళ్ళంతా గొగరు పొడిచేస్తుంది. ఇప్పుడు మాటల్లో వర్ణించలేమన్నమాట. అలాంటి ఎక్స్పీరియన్స్లంతా మేము ఎంతో అసలు పత్రి సార్ కూడానే ఉన్నంతగా మేము ఫీల్ అయినాము. సార్ మధ్యలోనే మనం ఉన్నాము అని ఆ చైతన్య స్థితిలోనే మేము కూడా అంత గొప్పగా ఆ ఆత్మానందాన్ని ఈ 3 రోజుల కార్యక్రమం ఇంకా
కొద్ది రోజులు మేడం వాళ్ళు పెట్టుకుంటే బాగున్నాయి అన్నంతగా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం అన్నమాట. ఇంత గొప్పగా మేడము ఇక్కడికి వచ్చి ఈ పత్రిజీ మహిళా చైతన్యం ప్రోగ్రామ్ని కండక్ట్ చేయడం అనేది మేము చేసుకున్నటువంటి గత జన్మ యొక్క అదృష్టము, మా యొక్క భాగ్యము ఏదో కానీ ఈ 3 రోజులు కూడా మేడం యొక్క ఎనర్జీలో ఉండడం అనేది చాలా గ్రేట్ ఎక్స్పీరియన్స్. ఇలాంటి అవకాశం మాకు మళ్ళీ రావాలనేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. జై పత్రిజీ మహిళా చైతన్యానికి జై.